నర్సీపట్నంలో వైసీపీకి మరో బిగ్ షాక్. వైసీపీని విడిన వైసీపీ యూత్ లీడర్ యాదగిరి దాసు. దాసుతో పాటు టీడీపీలో చేరిన 72 దళిత బీసీ కుటుంబాలు. దళితులపై పెత్తందారుల హుకుం. జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మా నాన్నని కదా చెప్పి జెండా పట్టుకొని వచ్చి అతనితో పాటు మొట్టమొదటిసారి ఎస్సీ కాలనీ నుంచి నేను జెండా బయట పట్టుకుని వైఎస్ఆర్ జెండా బయట పట్టుకుని 12 సంవత్సరాలు బట్టి నేను వైఎస్ఆర్ పార్టీకి నేను సేవ చేశాను. వైఎస్ఆర్ పార్టీలో దళితులకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు, దళితుల్ని గౌరవించరు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న. 310 రూపాయలకే ఈ కాలనీలో 342 ఇల్లు ఇచ్చారండి. మీరు 83లో గెలిచినప్పుడే దీన్ని అందుకనే రామారావు కాలనీ అంటారు. అదంటే అభివృద్ధి అంటే అది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటున్నామంటే మనం తలదాచుకున్నామంటే అది తెలుగుదేశం పెట్టిన ఫిక్సే. కంపల్సరీగా 150 పడకల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో తెచ్చారంటే అది అభివృద్ధి. అభివృద్ధి అంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తెచ్చారు, అది అభివృద్ధి. అభివృద్ధి అంటే పాలిటెక్నికల్ గా తెచ్చారు, అది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ వాళ్ళు తెచ్చారు, అది అభివృద్ధి. అంటే దాంట్లో చదువుకున్న పిల్లలు ఏదో రంగంలో ఎప్పటికప్పుడు ఏదో పోస్టులు తెస్తే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తారని ముందు చూపుతోటి అప్పట్లోనే అవన్నీ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పేదవాడు 3 పూటల కడుపు నిండా తినాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలి. బడుగు బలహీన వర్గాలైనా పేదవారైనా ఎప్పుడైనా 3 పూట్ల అండ తినాలంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలోనే, అది అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలోనే నేను తెలుసుకున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను. మాకు ఈ సంక్షేమ పథకాల వల్ల మాకు ఉపయోగం ఏమీ లేదు సార్. మాకు ఇస్తున్నారు, మనీ మా దగ్గరే తీసుకుంటున్నారు. దీనివల్ల మాకు ఉపయోగం లేదు. సంక్షేమ పథకాలతో అభివృద్ధి కూడా జరగాలి సార్. రెండు ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది సార్. అది మీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుందని మేము మీ పార్టీలో జాయిన్ జరిగింది సార్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ. రోజు చేరికలతో జోష్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు. అయ్యన్నకు 30,000కు పైగా మెజారిటీ ఖాయమంటూ సంబరాలు.